ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నూతన వారము ప్రభు మన జీవితాల్లో అనుగ్రహించి మరి ఒక మారు దేవుని జీవం గల మాటలు సోమవారం నుండి శనివారం వరకు ప్రతి వారం ఈ విధంగా ప్రతిరోజు ధ్యానించే కృపనిచ్చారని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ కూడా యేసు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, గత వారము అలాగే దాని ముందు వారము దేవునికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కొన్ని పేర్లను మనం ధ్యానిస్తూ వచ్చాం. ఈ దినాన మరొక చక్కని పేరును గురించినటువంటి విషయాలు తెలుసుకుందాం. లేవియ కాండములో 20వ అధ్యాయంలో 7వ వచనంలో 8వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. లేవియ కాండము 20వ అధ్యాయము 7-8 వచనాలు. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండి, నేను మీ దేవుడనైన యెహోవాను, మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను, నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను అన్న మాట చూస్తాం. For this morning's meditation, we look at yet another wonderful, meaningful name that the Lord God has, and the scripture portion has been taken from Leviticus chapter 20 verses 7 and 8, where it says, "Consecrate yourselves therefore and be holy, for I am the Lord your God. Keep my statutes and do them. I am the Lord who sanctifies you." ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, ఇక్కడ రాయబడినటువంటి మాట 8వ వచనంలో చూసినట్లయితే, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను అని చూస్తాం. ఇన్ ఇంగ్లీష్ వి సీ ఇన్ వర్స్ 8, I am the Lord who sanctifies you. Therefore be ye holy and sanctify yourselves అనే మాట. కనుక మీరు కూడా నన్ను వలె పరిశుద్ధంగా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని ఉండుడి అని చెప్పి, పరిశుద్ధులై ఉండుడి అని చెప్పి వాక్యంలో చూస్తాం. ప్రియులారా, హెబ్రీ భాషలో ఈ యొక్క మాటను ఆధారం చేసుకుని మనం హెబ్రీ భాషలో చూసినట్లయితే వాస్తవానికి అక్కడ దేవునికి ఆపాదించబడినటువంటి మరొక అద్భుతమైనటువంటి శక్తి గల ప్రభావం కలిగినటువంటి పేరు ఏంటి అని చూసినట్లయితే, హెబ్రీ భాషలో వాస్తవానికి యాహ్వే మెఖ్దాష్ అంటారు. అంటే మనము యెహోవా మికాదేష్ అని తెలుగులో, అలాగే ఇంగ్లీష్లో జెహోవా మికాదేష్ అని మనం చూస్తాం. In Hebrews it's called Yahweh Mikdash, and we call him Jehovah Mikadesh in English, which means I am the Lord who sanctifies you. దాని అర్థం ఏంటంటే, నిన్ను పరిశుద్ధపరచు యెహోవాను నేనే అనేటువంటి మాట మనం చూస్తుంటున్నాం. చాలా గంభీరమైనటువంటి, చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. ఎందుకంటే క్రైస్తవులుగా మనం ఏ విధంగా జీవించాలి అనే విషయానికి అద్దం పట్టేటువంటి పేరు ఈ పేరు. ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, వాస్తవానికి మికాదేష్ లేకపోతే మెఖ్దాష్ అనేటువంటి హిబ్రూ భాషలోంచి వచ్చినటువంటి పదము దేన్ని ఆధారం చేసుకుని వచ్చిందని చూసినట్లయితే, కీర్తనలు 89వ అధ్యాయంలో 18వ వచనంలో కాదోష్ అనేటువంటి పేరును ఆధారం చేసుకొచ్చింది. కాదోష్ అనేటువంటి మాట చూసినట్లయితే పరిశుద్ధుడైన దేవుడు అని అర్థం ఇచ్చేటువంటిగా చూస్తున్నాం. యెహోవా కాదోష్ అని చూసినట్లయితే పరిశుద్ధుడైనటువంటి దేవుడు అని అర్థం ఇస్తుంది. కాబట్టి అందులో నుంచి మికాదేష్ అనేటువంటి మాట పుట్టుకొచ్చినట్టుగా చూస్తున్నాం. కాబట్టి కాదోష్లోంచి మిఖ్దాష్ అనేటువంటి మాట అది మికాదేష్గా మనం పిలుస్తున్నట్టుగా చూస్తుంటున్నాం. The word Mikadesh or the name Mikadesh was derived from the name Kadosh, which is seen in Psalms 89 verse 18. Therefore Mikadesh means I am the Lord who sanctifies you, and Kadosh means the Holy One, the Holy God. కాబట్టి ప్రభునందు ప్రేమైన వారులారా, మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో కాదోష్ అనేటువంటి పదము దాదాపు 685 సార్లకు పైగా మనకు కనిపిస్తుంది పాత క్రొత్త నిబంధనలో. అయితే మికాదేష్ అనేటువంటి పేరు మాత్రము పాత నిబంధన గ్రంథంలో కేవలం 3 సార్లు మాత్రమే మనకు కనిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. We see that the name Mikadesh appears only thrice in Old Testament, whereas Kadosh and its derivatives appear more than 685 times in both the Old as well as the New Testament. చూడండి, యెషయా గ్రంథంలో యెషయా గ్రంథం కాదు కానీ నిర్గమాకాండంలో 15వ అధ్యాయంలో 11వ వచనం మనం చూసినట్లయితే, ఎక్సడస్ చాప్టర్ 15 వర్స్ 11లో మనం చూసినట్లయితే, మోసెస్ అండ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ సాంగ్ టు గాడ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. మోషేయు ఇశ్రాయేల్ ప్రజలు దేవుని కొరకు ఒక అద్భుతమైనటువంటి పాట పాడినట్టుగా చూస్తాం. అక్కడ వారు పాడుతూ 11వ వచనంలో వారు పలికినటువంటి మాట ఏంటట,
యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు అంటారు. మనం కూడా పాడతాం కదా, వేల్పులలో నా సమమెవరు, పరిశుద్ధ మహనీయుడా అని పాడతాం కదా. కాబట్టి ఆ పాట ఈ మాటలను ఆధారం చేసుకున్న పాట. కాబట్టి ఇన్ ఇంగ్లీష్ వి సీ ఇన్ Exodus chapter 15 verse 11 where Moses and the people of Israel sing a beautiful song, and in verse 11 they say, who is like you, O Lord, among the gods? Who is like you, majestic in holiness? పరిశుద్ధతలో నీవు మహనీయుడవు, నీ వంటి వాడు ఎవడూ లేడు అనేటువంటి మాట అక్కడ పలికినట్టుగా చూస్తాం. అలాగే యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో 3వ వచనం మనం చూసినట్లయితే, యెషయా చూసినటువంటి దర్శనంలో దేవుని యొక్క దర్శనం ఆయన చూస్తాడు. ఆ దర్శనం ఏ విధంగా ఉందంటే, దేవునికి పైగా శరాపులు అక్కడ ఉండి వారు దేవుణ్ణి స్తుతిగానములతో ఆయన మహింపరుస్తున్నారట. ఏమని మహింపరుస్తున్నారని చూసినట్లయితే, ఆయన చూసిన దర్శనంలో వారు పైన ఆ దేవునికి పైగా ఉంటూ, సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు 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 అంటే యెహోవా సబయోత్ అనే మాట మనం చూసాంగా. కాబట్టి సైన్యములకు అధిపతిగా యెహోవా అంటే యెహోవా సబయోత్, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని ప్రతిగానములు వారు చేస్తున్నారట. వి సీ ఇన్ Isaiah chapter 6 verse 3 where the prophet sees a vision in which the seraphims were standing above the Lord God and they were singing praises unto him, saying that holy 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 is the Lord of hosts and the earth is full of his glory. కాబట్టి పరిశుద్ధమైనటువంటి దేవదూతలు ఆయన్ని పరిశుద్ధుడిగా పూజిస్తారు, మానవులు ఆయన పరిశుద్ధుడైన దేవుడుగా ఎంచువారు అంటున్నారు. అయితే ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఏం చేశాడు తెలుసా? నీ వంటి నా వంటి పాపులను ఆయన ఏర్పరచుకున్నాడు. That holy God chose sinners and mortals like you and me. Why? Because he wants us to be separated from this world and to be sanctified. ఈ లోకం నుంచి వేరుపరచబడి పరిశుద్ధపరచబడాలని ఆయన యొక్క ఆశ ఉంటున్నది. వాస్తవానికి మిమ్మల్ని పరిశుద్ధపరచవాడును నేనే అటువంటి మాటలో దాగి ఉన్న అర్థం ఏంటంటే, మిమ్మల్ని లోకం నుంచి వేరుపరచువాడును నేనే. సెపరేషన్ అనేటువంటి మాట మనం అక్కడ చూస్తాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, రోమా పత్రికలో అందుకే 1వ అధ్యాయంలో 1 నుంచి 7 వచనాల్లో రోమాలో ఉన్నటువంటి సంఘానికి మరి ఉద్దేశించి పౌలు పత్రిక రాస్తూ ప్రారంభంలో అంటాడు కదా, రోమాలో ఉన్న ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ అని రాస్తాడు. అంటే మనం అంతా దేనికోసం పిలువబడ్డామట? పరిశుద్ధులుగా జీవించడానికి, పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి వారమని ఆ మాటలు బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇన్ Romans chapter 1 verses 1 to 7 where Paul writes in the initial salutation to the church at Rome, he writes to all those in Rome who are loved by God and called to be saints. So a holy God has called us sinners and saved us through his son Jesus Christ so that we can be sanctified and live a holy life and thereby be called saints of the Lord. కాబట్టి పాపులమైనటువంటి నిన్ను నన్ను పరిశుద్ధుడైనటువంటి యెహోవా మిక్కాదేష్ లేకపోతే యెహోవా కాదోష్ మళ్ళీ ఏర్పరచుకొని యెహోవా మిక్కాదేష్గా మనల్ని ఆయన పరిశుద్ధపరిచి ఈ లోకం నుంచి వేరుపరిచి పవిత్రంగా జీవించాలని, పరిశుద్ధులై జీవించాలని ఆశపడేవాడుగా ఉంటున్నాడు. 1 పేతురు పత్రికలో కూడా 1వ అధ్యాయంలో 16వ వచనం మనం చూసినప్పుడు ఇన్ 1 Peter chapter 1 verse 16 వాస్తవానికి 14 నుంచి 16 వచనాలు తెలుగులో కలిపి ఉన్నాయి కాబట్టి నేను చదువుతాను. నేను పరిశుద్ధులై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తనందు పరిశుద్ధులయ్యుండుడి అనేటువంటి మాట చూస్తాం. లేవియకాండం 11వ అధ్యాయంలో 44వ వచనంలో రాయబడినటువంటి మాటలను ఆధారం చేసుకొని పేతురు ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక ఆ పరిశుద్ధుడైన దేవుని వల్ల మనం కూడా పవిత్రంగా పరిశుద్ధులుగా ఉండాలి అని చెబుతూ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అనేటువంటి మాట అక్కడ పలికినట్టుగా చూస్తాం. కాబట్టి ప్రవర్తన అంతట్లో కూడా పరిశుద్ధత కోరువాడుగా ఉంటున్నాడు. కేవలము పవిత్రత పరిశుద్ధత అంటే శరీర పాపం చేయకుండా ఉంటే పవిత్రత అని చాలా మంది అనుకుంటుంటారు. చూడండి, ఇన్ ఇంగ్లీష్ వి సీ ఇన్ 1 Peter chapter 1 verse 16 where it says, since it is written, you shall be holy for I am holy, and if you call on him as Father who judges impartially according to each one's deeds, conduct yourselves with fear throughout the time of exile. But as he who called you is holy, you also be holy in all your conduct. That's verse 15. Kabatti, these words have actually been derived or taken from Leviticus chapter 11 verse 44 where the Lord says, be ye holy because I am holy. The Lord who has called us holy, therefore as his children we are expected to live holy lives. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 25 నుంచి 27 వచనాలు మనం
మనం చూసినప్పుడు ఎఫెసీయుల 5:25-27 వచనాలు చూసినట్లయితే భార్యాభర్తల గురించి రాస్తూ అక్కడ అంటాడు, భర్తలారా లేకపోతే పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించినట్టు క్రీస్తు కూడా మిమ్మల్ని ప్రేమించి మీలో ఎటువంటి కళంకమైనను ముడతైన నాటిది ఏదైనా లేనటువంటి పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి నిర్దోషమైన నిష్కళంకమైన సంఘంగా ఉండుటకు వాక్యమనే ఉదక స్నానం చేత మిమ్మల్ని పవిత్రపరచుటకై పరిశుద్ధపరచుటకై తన్ను తాను అప్పగించుకొనెను అన్న మాటలు మనం చూస్తాం. కాబట్టి వాక్యము చేత, దేవుని వాక్యం చేత మనల్ని పవిత్రపరచడానికి ఆశపడుతున్నాడు. అన్లెస్ వీ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వీ కెనాట్ బి sanctified. In Ephesians chapter 5:25-27 Paul writes very clearly that Christ offered himself up in order to sanctify us through the washing of his word. Therefore we need to be sanctified by reading the word and understanding that we are to live holy lives because the Lord Jehovah Mikadesh wants to sanctify us and lead holy lives. పరిశుద్ధంగా ఏ విధంగా బ్రతకగలమని చూసినట్లయితే కేవలం శరీర పాపము, వ్యభిచారం మాత్రమే కాదు కానీ అనేకమైన విషయాలు ఉన్నాయి. మత్సుక్కి ఇదే ఎఫెసీ పత్రికలో ఉన్నటువంటి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కొన్ని మాటలు 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 3-5 వచనాలు, ఎఫెసీల 5:3-5 వచనాలు చూసినట్లయితే మీరు జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఇది పరిశుద్ధులకు తగినది అంటూ కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులనైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు అనేటువంటి మాట అక్కడ పలికినట్టుగా చూస్తూ వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైన లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయంగా తెలియను అనేటువంటి మాట స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి జారత్వము, ఏ విధమైన అపవిత్రతే కానీ మనలో ఉండడానికి వీల్లేదు, వాటి పేరైనా ఎత్తకూడదు. కొన్నిసార్లు కొంతమంది తమాషాకి, మజాక్ అంటారు కదా హిందీలో, ఇక్కడ మన హైదరాబాద్లో తమాషాకి కొన్ని పనికిమాలిన మాటలు ఉచ్చరిస్తుంటారు. అటువంటివి రాకూడదు అనేటువంటి మాట అంటూ కృతజ్ఞతావచనమే కానీ మీ నోట బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనా కూడా ఉచ్చరింపకూడదు. తమాషాకైనా కానీ టైంపాస్కైనా కూడా అలా అనకూడదు. అబ్బా అందగాడు, అబ్బా అందగత్తిని చూడండి, ఇలా పనికిమాలిన మాటలు కొన్నిసార్లు మాట్లాడతాం, కొన్నిసార్లు మనకు తెలియకుండా మాట్లాడతాం. అయితే దేవుని వాక్యం స్పష్టంగా చెబుతోంది, పవిత్రంగా ఉండటకు పిలువబడినటువంటి వారి నోట అటువంటి మాటలైనా కూడా ఉచ్చరింపకూడదు. ఇన్ ఎఫెసియన్స్ chapter 5:3-5 Paul very clearly says that not just physical adultery, but there are some things in our lives that God says are unacceptable if you want to be holy. But sexual immorality and all impurity or covetousness must not even be named among you, as is proper among the saints. Therefore let there be no filthiness, nor foolish talk, nor crude joking, which are out of place, but instead let there be thanksgiving. కాబట్టి కృతజ్ఞతావచనమే మనం పలకవలసిన వారమై ఉన్నామని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభునందు ప్రేమైన వారలారా, పాపానికి పరిశుద్ధతకు పొత్తు కుదరదు, అది ఆమడ దూరం. పరిశుద్ధుడైన దేవుడు పాపాన్ని ద్వేషించేటువంటి వాడు. పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ద్వేషిస్తాడు. గాడ్ లవ్స్ అ సిన్నర్ బట్ హేట్స్ సిన్, అండ్ వీ నో ఇట్ వెరీ వెల్ కదా. అందుకే చూడండి, ఒక చిన్న మాట ఉదాహరణ చెప్తాను. మనం అన్నం పెట్టుకొని తింటాం, వినడానికి ఎబ్బట్టిగా ఉంటుంది నేను చెప్పే మాటలు, కానీ ఇది సత్యం. ఈ విధంగా చెప్పకపోతే కొన్నిసార్లు మనకు అర్థం కాదు, బోధపడదు. మనం అన్నం పెట్టుకున్నటువంటి కంచంలో పక్కన పెంట పెట్టుకుంటామండి ఎవరైనా? డూ వీ కీప్ అ పీస్ ఆఫ్ క్రాప్ ఇన్ ద వెరీ ప్లేట్ దట్ వీ హ్యావ్ సర్వ్డ్ ఫుడ్ టు ఈట్? వీ డోంట్ డూ ఇట్, రైట్? కాబట్టి పరిశుద్ధంగా ఉండాల్సినటువంటి మన జీవితంలో పాపానికి ఎలా చోటు ఇవ్వగలము? Therefore, a life that has been called to be sanctified and holy to God, how can we allow the crap of this world, the sin of this world to enter into our lives and defile us? కదా. అందుకే మంచి మాట యెహోవా మికాదేష్ అనేటువంటి పేరులో మనం ఉదయాన ధ్యానం చేస్తుంటున్నాం. సమస్త మానవాళి పాపం మోయిచు సిలువలో వేలాడుచున్న తన సొంత కుమారుడిని చేయి విడిచినటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు నిన్ను నన్ను ఉపేక్షిస్తాడంటారా? చెప్పండి. మానవాళి పాపమంతా ఆయన మీద ఉన్న కారణాన్ని బట్టి, ఆ ఒకే ఒక కారణాన్ని బట్టి చివరి నిమిషంలో ఆయన కుమారుడు చేయి విడిచినప్పుడు ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా నా చేయి ఏల విడిచితివని ఆక్రందన చేశాడు ఆ దేవుని కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు మన రక్షకుడు. తన కుమారుడినే పాపాన్ని బట్టి విడిచిపెట్టినప్పుడు మనందరినీ కూడా విడిచిపెట్టాడు. ఆయన పాపం చేయలేదు, అయితే మన పాపం అంతా ఆయన మీద వేయబడింది కనుక మన పాపాలని బట్టి ఆయన విడిచిపెట్టాడు. ఇది మనం చేసేటువంటి పాపాలని బట్టి దేవుడు మన చేయి విడిచిపెట్టాడంటారా? ప్రభునందు ప్రేమ. చూడండి, గల్తీ పత్రిక 5వ అధ్యాయంలో 24 వచనం చూసినట్లయితే,
క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దాని దురాశలతో కూడా సిలువ వేసి ఉన్నారంటారు. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి దురాశలన్నీ కూడా మనము సిలువ వేసిన వారమే ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ 1 తెస్సలోనిక 4:7 చూసినట్లయితే పరిశుద్ధులుగా ఉంటకే గానీ అపవిత్రులుగా ఉంటకు దేవుడు మనల్ని పిలవలేదు అన్న మాట చూస్తాం. In Galatians chapter 5:24 we see that Christ or the ones who belong to Jesus Christ have crucified in their flesh all their passions, their lusts and desires. Therefore we do not live as immoral people as Gentiles do. We are a sanctified lot and we need to remember that. In 1 Thessalonians chapter 4:7 it says that the Lord has called us to be holy and not impure. కాబట్టి పవిత్రంగా ఉండటానికి ఆయన పిలిచాడు. హెబ్రీ పత్రికలో 12:14 కూడా చూసినప్పుడు చివరిగా హెబ్రీ పత్రిక 12:14 చూసినట్లయితే పరిశుద్ధత లేకుండా ఎవ్వడునూ దేవుడిని చూడలేడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇంత బ్రతికి ఇంటి వెనకాల చచ్చినట్టు ఒక సామెత ఉంది కదండి మనకి. కాబట్టి పవిత్రంగా బ్రతకకుండా మనం అన్ని చేయాల్సినవి అన్ని కూడా చేస్తూ మన జీవితంలో పవిత్రత లేకపోతే పరిశుద్ధత లేకపోతే కడకు దేవుడిని చూడలేని వారంగా ఉంటాం. చూడకుండా ఎక్కడికి వెళ్తాము? ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే ఆ 8 మంది జాబితా ఉన్నారే, అగ్నిగుండంలో పడవేయబడేటువంటి 8 మంది, ఆ జాబితాలో వెళ్ళిపోతాం. అందులో ఉంటుంది sexually immoral people will also go to hell. They'll be confined to the flames of the hell. Therefore we need to be very cautious and careful, because in Hebrews chapter 12:14 it says, without holiness no one can see God. And the very aim or desire of our lives is to be able to see God one day in his heaven. And if we do not lead holy lives, it is impossible to see God. Not only is it impossible to see God, but as per Revelation chapter 21:8, we shall be confined to the flames, because all the sexually immoral people and the idolaters and the unfaithful and the cowardly and all these people will be confined to the flames. Therefore, beloved in the Lord, Jehovah Mikadesh is set to sanctify us. Are we allowing him to sanctify our lives? యెహోవా మిక్కాదేశ్ నిన్ను నన్ను కూడా పరిశుద్ధపరచాలని ఆశపడుతుంటున్నాడు. ఆ విధంగా ఆయన చేతుల్లో పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతుంటున్నాం మా ప్రభునందు ప్రేమైన వాళ్ళరా. అటువంటి ఆశ కలిగినట్లయితే ఈనాడే సమస్త విధమైనటువంటి దురాశలను, శరీరాశలను సిలువ వేసిన వారమై పవిత్రంగా జీవించవచ్చు. మనం ఒక దినాన దేవుణ్ణి చూచేటువంటి యోగ్యతను సంపాదించుకునే కృప దేవుడు మీకును నాకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం రండి. ప్రేమగల ప్రభువా, దయగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఉదయకాలన మీకున్నటువంటి మరి ఒక మంచి పేరు మేము జ్ఞాపకం చేసుకుని అందులో ఉన్నటువంటి ఎంత గంభీరమైన సత్యాలు మేము గ్రహించడానికి కృపనిచ్చావు ప్రభువా, నీకు స్తోత్రాలు. అయ్యా, మా పాప శాపములన్నీ కూడా మోయించినటువంటి నీ ప్రియకుమారుడినే శిలువలో మా నిమిత్తమై చేయి విడిచినటువంటి వాడు గనుక నీవు మమ్మల్ని పరిశుద్ధపరచడానికి ఇష్టపడుచుండగా మేము పరిశుద్ధపరచబడకుండా పరిశుద్ధులై జీవించకుండా ఇంకనూ పాపంలో బ్రతుకుతున్నట్లయితే నా ప్రభువానైనా ఒక దినాన మేమంతా కూడా అగ్నిలో మండవలసిందే. అటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో పడిపోకుండా జ్ఞాననేత్రములు, జ్ఞాన హృదయం కలిగిన వారమై ఈనాడే నీ వాక్యమనే ఉదక స్నానం చేత పవిత్రపరచబడి మా జీవిత కాలమంతా నీ కొరకు పవిత్రమైన యాజకులుగా జీవించే కృపను, జ్ఞానమును, సహాయమును బోధించిన నాకును వినిచిన మీ బిడ్డలకు అనుగ్రహించమని మా రక్షకుడు మా ప్రభువైన యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. షలోం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.